విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. విస్తారమైన ఆస్తి మనకెంత ఉందండి? అసలు తిప్పి కొడితే 1 ఎకరం ఉంటే అదే పెద్ద గొప్ప. 2 ఎకరాలు ఉంటే నాకేం పరవరా అంటాం. నీవేం చేస్తావురా నన్ను, నాకు ఆస్తి లేదారా అంటుంటాడు. ఏం చేస్తుంది ఆస్తి? ఆయుష్ను పోస్తుందా? అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నాకు సమకూర్చబడి ఉంది, లేదా నీకు సమకూర్చబడి ఉందని తన బ్రతుకుతో అనుకుంటున్నాడు, తన ప్రాణంతో అనుకుంటున్నాడు. సుఖించాలి. ఏం చేయాలనుకున్నాడు? సుఖించాలి, తినాలి, ఏమండి, త్రాగాలి. మనిషి అనుకుంటున్నది ఏంటండి ఈరోజు? జీవితం అంతా ఇంకేం చేయాలనుకున్నాడు? ఈ జీవితమే అందుకు అనుకుంటున్నాడు. సుఖించాలి, తినాలి, త్రాగాలి అని, సంతోషించాలని చెప్పుకుంటున్న సందర్భం అండి అది. ఆ టైంలో వాడు విచిత్రంగా ఆలోచిస్తున్నాడు. కానీ నీ గడువు ముగించబోతుంది. ఆస్తి ఏమో నీకు సమకూర్చబడుతుంది. కొట్లలో విస్తారమైన ఆస్తిని సమకూర్చుకోవాలనుకుంటున్నావు. కానీ నీకు ఆయుష్ లేదు కదా నాన్న. ఈ రాత్రితో నీ బ్రతుకు ముగించబోతుంది. ఈ రాత్రితో నీ బ్రతుకు ముగించబోతుంది. నీవేమో ఆస్తి సమకూర్చుకొని తినాలి, త్రాగాలి, సంతోషించాలి. విస్తారమైన ఆస్తి సమకూర్చబడ్డది. ఇంకా విస్తారంగా సుఖభోగాలతో మునిగి తేలాలి అనే ఒక ఆలోచనతో నీవు ఉండిపోయావు. కానీ ఈ రాత్రితో నీ బ్రతుకు ముగించబోతుంది. ఏమండి, ఆస్తి అడ్డొచ్చిందా ప్రియులరా? అయితే దేవుడు ఎర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసివేయమంటున్నారు. ఎవరు తీసివేయమంటున్నారు? దేవుడి కోసం బ్రతికిన నీతిమంతులు. వాడి బ్రతికుండడానికి వీల్లేదు. ఈ రాత్రితో ఈ రాత్రితో నీ ప్రాణం పోతుంది. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఐశ్వర్యం ఎవరికైతుందిరా? నీవేమో ఇలా ఆలోచించుకుంటున్నావు. నీ ఆస్తి అడ్డుపడుతుందేమో. ఒకసారి అడుగు. నీ ఆయుష్ పోతుంటే అడ్డుపడుతుందేమో. నీ ఆయుష్ను పెంచుతుందేమో. నీ ప్రాణాన్ని పోకుండా అడ్డుపడుతుందేమో. ప్రాణంగా ప్రేమించావు కదా ఆస్తిని, ప్రాణం పెట్టి ఆస్తిని సంపాదించావు కదా, ప్రాణం పెట్టి ఆస్తిని సంపాదించావు కదా. ప్రాణం పోతుంటే, ఏమండి, ప్రాణంగా ప్రేమించిన ఆస్తి అడ్డొచ్చిపడి నిన్ను పోకుండా నీ ప్రాణాన్ని ఆపుతుందేమో, కాపాడుతుందేమో. అడుగురా అంటాడు దేవుడు. ఏం చేయలేదండి, ఏం చేయలేదు. ఆలోచించండి ప్రియులరా, ఎంతటి భయంకరమైన పరిస్థితి అండి అసలు. దేవుడిని నమ్ముకోకపోతే, దేవుడిలో మన బ్రతుకు లేకపోతే, దేవుడిలో మన బ్రతుకు ఉండకపోతే